పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటిదాకా భారతదేశానికి 4 లెటర్స్ రాశారు ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళా రెజ్యూమ్ చేయండి అని చెప్పి. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మొత్తము 6 నదుల్ని 2 కంట్రీస్ షేర్ చేసుకోవాలి. అది అయిపోయింది కూడా. ఈ ట్రీటీ అనేది అయిపోయినా కానీ భారతదేశం ఈ 6 నదుల వాటర్ ని పాకిస్తాన్ వదులుతుంది. ఈ 6 నదులు ఏంటంటే ఇండస్, జేలం, చెనాబ్, రవి, రావి, బీస్, సట్లజ్. ఈ 6 నదులు అనమాట. 1960లో ఈ ట్రీటీ సంతకం చేసుకున్నారు. పోయిన 2 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం అడుగుతానే పాకిస్తాన్ ని ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ట్రీటీలో మార్చుకోవాలి అంటే, కానీ వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వలేదు. మనం జాలి తెలిసి వదులుతున్న వాటర్ కి రెస్పాన్స్ కింద మనకి ఇచ్చింది ఏంటి? టెర్రరిజం, బాంబ్ బ్లాస్ట్లు, చావులు. ఇది మనకిస్తుంది. అయితే మనం ఎందుకు వదలాలి? పహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఉక్కు పాత్ర వేశారు, వదలమని చెప్పారు. అయితే దీనికి రెస్పాన్స్ పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ అతను సయ్యద్ ముర్తజా అలీ మనకి లెటర్ రాస్తూ ఈ వాటర్ లేకపోతే పాకిస్తాన్ లో చాలా క్లైమాటిక్ చేంజెస్ తో పాటు కరువు కూడా వస్తుంది అని చెప్పారు. ఆకలి చావులతో చచ్చిపోతాము. 90% ఆఫ్ పాకిస్తాన్ క్రాప్స్ దీని మీదే డిపెండ్ అయి ఉన్నాయి. 10లో 9 మంది దీని మీద డిపెండ్ అవుతున్నారు. దయచేసి ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నారు. మేము దీని మీదే ఎనర్జీ వాటికి సంబంధించి కానీ, పవర్ సంబంధించి కానీ, డ్యామ్స్ కానీ ఇవన్నీ కట్టుకున్నాము. మీరు వాటర్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. అవును, జాలి తగులుతుంది. కానీ మీరు ఇస్తున్నది ఏంటి? మోదీ క్లియర్ గా దేశాన్ని ఉద్దేశిస్తూ అప్పుడు చెప్పారు, రక్తము నీళ్లు ఒకే చోట పారవు, టెర్రరిజం టాక్స్ ఒకే దగ్గర ఉండవని. ఎస్, ఉండవు. మీకు మీ దేశం మీద అంత ప్రేమే ఉంటే, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అన్న భయము కానీ మినిమం కామన్ సెన్స్ ఉంటే మీరు అది చెయ్యరు. ఎందుకు చేస్తున్నారు మీరు అది? వై ఆర్ యు డూయింగ్ దిస్? మీకు నిజంగానే మీ ప్రజల మీద అంత ఇష్టం ఉందా? మీకు నిజంగానే మీ ప్రజలు బాగుపడాలి అన్న కోరిక ఉందా? లేదు. మీకు ఇప్పుడు ఇవ్వకపోయేసరికి ఇట్లా మాట్లాడుతున్నారు. అయినా కానీ మీరు ప్రపంచ దేశాలకు వెళ్ళి ఏం చెప్తున్నారు? ఇండియా టెర్రరిజం. అసలు ఇండియా ఆర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. యు ఆర్ ద స్పాన్సర్స్ ఆఫ్ టెర్రరిజం అండ్ యు ఆర్ ద డెవలపర్స్ ఆఫ్ టెర్రరిజం. మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాటర్ లేకపోయినా కానీ మీరు మాట్లాడేది ఏంటి? వేరే దేశాలకు వెళ్ళి చెప్తున్నది ఏంటి? ఇండియాకు ప్లీజింగ్ గా ఏమన్నా చేయాలి. మీరు పంపిస్తారు, పేలుస్తారు. అసలు మీతో మాట్లాడే వేస్ట్ అనే చెప్పారు మన వాళ్ళు. ఎటువంటి మార్పు ఉండదని చాలా గట్టిగా చెప్తున్నారు. జాలి తలిచి ఇస్తున్నా కానీ మీకు ఆ కృతజ్ఞతా భావం లేకుండా, కృతజ్ఞత మీరు చూపిస్తున్నారు. కృతజ్ఞత లేకుండా. లెటస్ మన భారత ప్రభుత్వం దీన్ని ఎలా డీల్ చేస్తుందో గోయింగ్ ఫర్దర్. ఇప్పటికైతే ఆపింది. నేనైతే ఇవ్వకూడదనే చెప్తున్నాను. జాలి చూపిస్తే మనకి ఇచ్చేది వాళ్ళు చావు, టెర్రరిజం. ఇవి మా వాళ్ళు మనకి ఇచ్చేది. మనం జాలిస్తుంటాయి, మంచితనాన్ని ఇస్తుంటాయి. దిస్ షోస్ వాట్ ఈస్ భారత్ అండ్ వాట్ ఈస్ పాకిస్తాన్. వర్స్ట్ పాకిస్తాన్.